హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. 13న అంటే కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి తులసి కోట వద్ద ఇలా పూజ చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీకం. ఈ నెలంతా వివిధ పండుగలు ఉత్సాహాలతో నిండిపోతూ ఉంటుంది. ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలక ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం దేవతలు, దానవులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలికారట. అందుకే దీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈ నెల 13వ తేదీ అంటే బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ రోజున మహిళలు తులసి కోట దగ్గర ఒక విధి విధానం పాటించాలట. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా పొందగలరు. లక్ష్మీ కటాక్షం, తులసి మాత అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత. ఉత్తన ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు. మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు. అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కళ్యాణం జరుగుతుంది. పెళ్ళైన దేవదేవతలు కళ్యాణం వేడుకను తిలకించి అక్షింతలు వేస్తుంటే చాలా మంచిది. పూజా విధానం. క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసి కోట దగ్గర వీలైతే గోమయం ఆవు పేడతో అలకాలి, లేకపోతే నీటితోనైనా శుద్ధి చేసుకోవాలి. తులసి కోట దగ్గర బియ్యం పిండితో శంఖము, చక్రము, పద్మము, స్వస్తిక్ గుర్తులున్నటువంటి ముగ్గు వేయాలి. ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై పడుతుంది. తర్వాత తులసి కోట దగ్గర మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోయాలి. 9 వత్తులు వేసి దీపాన్ని పెట్టాలి. గులాబీ పూలు, తెల్లటి పూలు తులసి కోట దగ్గర ఉంచాలి. అలాగే ద్రాక్ష పండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఓం బృందావనీయామ నమః అనే మంత్రం చదువుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ మంత్రం వచ్చేసి మళ్ళీ వివరిస్తున్నానండి. ఓం బృందావనీయాయ నమః, ఓం బృందావనీయాయ నమః. ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలి. ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు తులసి కోట వద్ద చలిమిడి దీపాన్ని వెలిగించాలి. తులసి కోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క వీడియోను మీకు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు కూడా తెలుసుకోవచ్చు.